ఈరోజు మనం చెప్పుకోబోయేది ఒక బీర్బల్ కథ. అసాధ్యమైన కార్యంది. అక్బర్ ఆస్థానంలో కొందరు బీర్బల్ని చూసి అసూయపడేవారు. వాళ్ళు బీర్బల్ తెలివైనవాడు కాదని అక్బర్కి నిరూపించాలని తాపత్రయపడేవారు. అందుకోసం వారొక ఉపాయం పన్నారు. వాళ్ళు అక్బర్కి దండకారణ్యంలో ఎద్దులు పాలు ఇస్తాయని, బీర్బల్ ఆ ఎద్దులలో ఒక దానిని తీసుకుని వచ్చి పాదుషా ముందు పాలు పితికితే చూడాలని ఉందని చెప్పారు. అక్బర్కి బీర్బల్ చాలా సమర్థవంతుడని, అతడేదైనా సాధించగలడని నమ్మకం. అందుకని అతను బీర్బల్తో తనకి ఎద్దుపాలు తాగాలని ఉందని చెప్పాడు. బీర్బల్ ఇది తనను అక్బర్ ముందు తలవంచుకునేలా చేయడానికి తన విరోధులు పన్నిన పన్నాగం అయి ఉంటుందని ఊహించాడు. అయినా అతను వెనకాడక అక్బర్ ఆదేశాన్ని మన్నించడానికి సిద్ధమయ్యాడు. అప్పట్నుంచి చాలా రోజుల వరకు బీర్బల్ ఆస్థానంలో హాజరు కాలేదు. అసూయాపరులు పాదుషా ఒక అవివేకిని మహాసమర్థుడు అనుకున్నారు అని తమలో తాము నవ్వుకున్నారు. ఒకరోజు బీర్బల్ కూతురు ఆస్థానానికి వచ్చింది. అది చూసి అక్బర్ ఆశ్చర్యపోయాడు. ఆయన ఆ అమ్మాయిని బీర్బల్ అరణ్యాల నుండి తిరిగి వచ్చాడో లేదో చెప్పమన్నాడు. సమాధానంగా ఆమె వాళ్ళ నాన్న పురిటి నొప్పులతో బాధపడుతున్నాడని, అందువల్ల అతను పురుడు పోసుకోవడానికి వాళ్ళ ఊరికి వెళ్ళాడని, అక్కడ ఒక మగ శిశువుకి జన్మనిచ్చాడని చెప్పింది. అక్బర్ ఆ అమ్మాయిని బీర్బల్ తనతో పరిహాసాలు ఆడుతున్నాడా అని ప్రశ్నించాడు. ఆ అమ్మాయి పాదుషాను ఎద్దులు పాలు ఇవ్వగా లేనిది తన తండ్రి శిశువుకి జన్మనెందుకు ఇవ్వకూడదని ఎదురు ప్రశ్నించింది. అప్పుడు అక్బర్కి బీర్బల్ ఇంకొకసారి తన సమయస్ఫూర్తిని ప్రదర్శించి ఎత్తులను చిత్తు చేశాడని గ్రహించాడు. అప్పుడతను ఆ అమ్మాయికి తన తండ్రి బీర్బల్తో ఎద్దుల గురించి మర్చిపోయి ఆస్థానానికి రావలసినదని చెప్పమని చెప్పాడు. ఇదండి బీర్బల్ కథ. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.